ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్, వెల్కమ్ టు మై షో. మామూలుగా నా ఇంటర్వ్యూలో ఒక్కోసారి స్టార్స్ వస్తారు, ఒక్కోసారి టెక్నీషియన్స్ వస్తారు. సో ఇదంతా ఒక ప్రొసీజర్, మీకు అలవాటు అయిపోయి ఉంటుంది. అయితే ఈరోజు నాతో పాటు భగవాన్ గారు, పుల్లారావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. అంటే భగవాన్ గారు, పుల్లారావు గారు అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, చాలా మందికి మీ సినిమా పేర్లు తెలిసి ఉంటాయి కానీ మీరు తెలిసి ఉండరు. సో అందుకని ఫస్ట్ నేను మీ సినిమా పేర్లు చదువుతాను సార్ ఒకసారి. థ్యాంక్ యూ చదవండి. మీరు నిర్మాతలుగా తీసిన సినిమాలు ఇవి. జమ్ములక్కడి పంబ, నరేష్ గారి సినిమా, పాత సినిమా. మావిడాకులు, సముద్రం, కృష్ణవంశీ గారి సినిమా. మనసున్న మహారాజు, సీమసింహం, ఓ రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి, జూనియర్స్. ఈ జూనియర్స్ సినిమా వీళ్ళే నిర్మాతలు. అందులో పుల్లారావు గారే ఆ సినిమాని డైరెక్ట్ చేశారు. సో దీని తర్వాత వీళ్ళు తీసిన మరో సినిమా శంఖం, తర్వాత రెబల్ ప్రభాస్ గారిది, దీని తర్వాత గౌతమ్ నంద గోపిచంద్ గారితో, లాస్ట్గా రిపబ్లిక్ మూవీ సాయిధరం తేజ్ గారితో. సో ఈ సినిమా పేర్లు చదువుతుంటే సార్, ఈ సినిమాలన్నీ మాకు తెలిసినవి. మేము కనీసం రిపీట్గా చూసిన సినిమాలు చాలా ఉన్నాయి వీటిల్లో. కానీ మీ ఇద్దరు ఇంటర్వ్యూకి వస్తున్నారంటే నాకు ఎక్కడ ఒక్క ఇంటర్వ్యూ కనిపించలేదు, మీ పైన ఒక్క ఆర్టికల్ కనిపించలేదు. సో ఎందుకు ఇంత లో ప్రొఫైల్, ఇంత పెద్ద సినిమాలు తీసి ఇంత లో ప్రొఫైల్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? ఇండస్ట్రీలో కూడా మమ్మల్ని అదే అంటారండి. మాకు ఆ పేరు ఉంది అంటే మీరు కాంట్రవర్సీలకి వెళ్ళరు, ఎక్స్ట్రాలు చేయరు, మీ పని ఏదో మీరు చూసుకుంటారు. మీరు బ్యాక్గ్రౌండ్లో ఉండి అంతా కూడా పర్ఫెక్ట్గా చేసుకుంటూ ఉంటారు. ఇంటర్వ్యూలు ఇవ్వచ్చు కదా, అది ఇవ్వచ్చు కదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అంటే మాకు అట్లా మొదటి నుంచి పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి. అది అంటే పబ్లిసిటీ చేసుకోవాలి, హడావుడి చేయాలి అనేది మాకు లేదు. మొదటగా ఆ మెంటాలిటీ లేదు, మాకు ఆ మెంటాలిటీ కాదు. అందుకనే ఎక్కడ కూడా మీకు ఇంట్రెస్ట్లో కానీ ఎక్కడ లేదండి. చెప్పాలంటే ఫస్ట్ టైం మన చౌదరి గారు మాకు బాగా పరిచయం అవడంతో మీరు ఇంటర్వ్యూ ఇవ్వాలని ఆయన ఫాలో చేయటం వల్ల మేము ఈరోజు ఇంటర్వ్యూకి వచ్చాం నిజం చెప్పాలంటే. సార్ అండ్ మీరు ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారేమో, ఈయన పుల్లారావు గారు, ఈయన మన భగవాన్ గారు. సో వీళ్ళిద్దరూ కొన్ని దశాబ్దాలుగా కలిసి సినిమాలు తీస్తున్నారు, కలిసే ప్రయాణిస్తున్నారు. రామలక్ష్మణులు అనుకోవచ్చేమో నాకు తెలిసి. సార్ నేను ముందుగా జమ్లగడ్డ బొమ్మ విషయానికి వస్తాను. ఆ సినిమాని మీరు నిర్మాతలుగా తీశారు, మీతో పాటు ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య గారు కూడా అసోసియేట్ అయి ఉన్నారు. మీ ముగ్గురు కలిసి ట్రావెల్ అయ్యారు అంటే అవునండి. అసలు ఆ రోజుల్లో జమ్మలక్కడి పంబ అనే ఐడియా, దాన్ని ఊహించడం కూడా అసాధ్యం. దాన్ని సినిమాగా పెడతాను, సినిమాగా తీస్తాను ఈ కథని అని ఈవీవి గారు మీతో చెప్పినప్పుడు మీరు నిజంగా భయపడలేదా ఆ సినిమా ఆ పాయింట్ ఓకే చేయడానికి? ఏమీ భయపడలేదండి. ఎందుకంటే ఇది కొత్త సబ్జెక్ట్, కొత్త పాయింట్, జనాలకి బాగా నచ్చుతుంది, మంచి కామెడీగా ఉంది అని వెంటనే ఎస్ అన్నామండి ఈవీ గారితో. అందులో ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఇది ఈవీ గారు ఎప్పటి నుంచో బాగా ఇష్టపడి రాసుకున్నారు. అవును, రాసుకున్నప్పుడు ఈవీ గారు నేను జంజల్ గారి దగ్గర పనిచేసాను. అప్పుడు మేము ఒక సినిమా చేస్తున్నాం, మొగుడు పెళ్ళాలు అనే సినిమా. నా దగ్గర ఇలాంటి కాన్సెప్ట్ ఉందండి అనగానే ఆయన మొగుడు పెళ్ళాలు టైటిల్స్కి వాడుకున్నారు ఈ బ్యాక్గ్రౌండ్. అంటే మగవాళ్ళు ఆడవాళ్ళ కింద, ఆడవాళ్ళు మగవాళ్ళ కింద బిహేవ్ చేయటం అనేది టైటిల్స్లో ఆయన వాడుకున్నారండి. అప్పుడే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఆయనకి బాగా కాన్ఫిడెన్స్ వచ్చి పెరిగింది యాక్చువల్గా. అంటే ఆయన చెప్పినప్పుడు మంచి కాన్సెప్ట్ అనుకున్నాం. మేము కథ గురించి డిస్కషన్ చేస్తున్నప్పుడు ఒక పాయింట్లో ఆగిపోయింది కథ. యాక్చువల్గా ఇంక ముందుకు వెళ్ళటం లేదు. ఆడవాళ్ళు మగవాళ్ళు, మగవాళ్ళు ఆడవాళ్ళు అని డైరెక్ట్గా చెప్పడం వల్ల కథ ముందుకు వెళ్ళటం లేదు. అప్పుడు దివాకర్ బాబు గారు రైటర్, యాక్చువల్గా కామెడీ సినిమాలుగా బాగా రాస్తారు ఆయన, మంచి రైటర్, స్క్రీన్ ప్లే రైటర్, స్టేజ్ నుంచి వచ్చారు ఆయన. గోపీనాథ్ ఆయన ఏమన్నారంటే దివాకర్ బాబుని పెడదామండి, ఆయన బాగా ఇది చేస్తారంటే దివాకర్ బాబు గారిని తీసుకొచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత మంచి స్క్రీన్ ప్లే చేశాడు. ముందు నార్మల్గా ఉండాలి, ఆ తర్వాత మాత ఒక మంది ఇచ్చిన తర్వాత రివర్స్ చేద్దామంటే అక్కడి నుంచి బాగా మూవ్ అయిపోయిందండి ఆ టైటిల్. అండ్ నేను ఇంకోటి కూడా విన్నాను సార్, అప్పటిదాకా ఉన్న కథని పక్కన పెట్టుకుని సెకండ్ హాఫ్ రావట్లేదు అని కూర్చోన్నారు. అవును, ఆయన వచ్చి అప్పటిదాకా ఉన్న ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కేసేసి ఫస్ట్ హాఫ్ కొత్తగా రాపించారంట. నిజంగా ఆ రోజు ఆ సినిమా ముందుకు వెళ్ళడానికి, కథ ముందుకు పోవడానికి, స్క్రీన్ ప్లే రావడానికి కూడా దివాకర్ బాబు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్.
ఫస్ట్ మూవీ జమ్ములక్కడ బొమ్మ సూపర్ డూపర్ హిట్, విచిత్రమైన సబ్జెక్టు. ఉమ్. ఇండస్ట్రీలో మిగతా మేకర్స్ గాని, మిగతా నిర్మాతలు గాని ఒక్కసారిగా మీ సైడు అలా తిరిగి చూసిన క్షణం గదా! ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ తర్వాత ఏమనిపించింది? యాక్చువల్గా అండి అలాంటి కథ అంత ముందు రాలేదు, ఆ తర్వాత రాలేదు, లేదు. ఎవరో డేర్ చేయలేదు. ఫస్ట్ కాపీ వచ్చేసిన తర్వాత కూడా ఇదే చాలామంది చూసిన వాళ్ళు, రివ్యూ చూసిన వాళ్ళు, ఇదేం సినిమా రా, ఇదెవడు చూస్తాడురా దీన్ని, ఆడాళ్ళు మగాళ్ళు అంటే మగాళ్ళు ఆడాలి, ఏంటిది హ్మ్. ఇలాంటి సినిమా తీశారు మీరు అని చాలామంది భయపెట్టారండి హ్మ్. రిలీజ్ కూడా. ఆ ఫస్ట్ కాపీ వచ్చినప్పుడు చిన్నగా అంటే చిన్న డిసప్పాయింట్ అయ్యాం కానండి, మేమంతా అధైర్యపడలేదు. ఇది సరే. కొత్త కాన్సెప్ట్, హ్మ్. హ్మ్. డెఫినెట్గా ఇది హిట్ అవుతుందని మొదటి నుంచి డైరెక్టర్ కానీ మేము కానీ అందరం కాన్ఫిడెన్స్గానే ఉన్నాం. సరే. అప్పుడు అది చాలామంది రకరకాలుగా చెప్పి సెన్సార్ కూడా హ్మ్. అబ్జెక్షన్ చేశారు అది. హ్మ్. మళ్ళీ మేము ఆర్సీకి వెళ్ళాం రివైజ్ కమిటీకి. సరే. అప్పుడు సుబ్బరామరెడ్డి గారు చూసారు ఆయన. హ్మ్. చూసి "అరే బాగుంది కదా, ఇది బయట రకరకాలుగా చెప్పారు దీని గురించి, సినిమా బాగుంది బాగుంది తీశారే" అని క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేసారండి ఆయన. సరే. యాక్చువల్గా ఈవి గారు కూడా దీనికి ముందు జంపలకడ పంప అని స్ట్రైట్గా పెట్టలేదు, హ్మ్. రివర్స్ గేర్ అని టైటిల్ పెట్టారు. మా స్నేహితులు ఏమన్నారంటే కొంతమంది ఫస్ట్ బ్యానర్ స్టార్ట్ చేస్తున్నారు, సరే. దీని రివర్స్ గేర్ టైటిల్ ఏంటారు నాయన, హ్మ్. రివర్స్ గేర్ మంచిది కాదు, సంకేతం మంచిది కాదు ఇది, దానికి ఏదైనా టైటిల్ పెట్టండి అంటే, అప్పుడు టైటిల్స్ గురించి ఆలోచించుకుంటుంటే వన్ ఫైన్ డే ఒక సిట్టింగ్లో జంబలకడ బొమ్మాయి అనేది కూడా దేవకర్ బాబు గారే ఓకే. సజెషన్ ఇచ్చారు. హ్మ్. ఈ గారు వాస్తవానికి ఏంటంటే ఏదైనా బాగుంది అనుకుంటే మొహమాట పడరండి, ఇమీడియట్గా క్యాచప్ చేస్తారు, హ్మ్. ఇది బాగుందని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తారు. అంతమందిలో ఉన్నా కూడా ఆయన ఆ ఓపెన్ హార్ట్ ఇమీడియట్గా తీసుకుంటారు ఆ టైటిల్. సరే. ఆ టైటిల్ ఆ విధంగా వచ్చిన టైటిల్ జంబలకడ బొమ్మ. అండ్ ఈ సినిమా సక్సెస్ తర్వాత అంటే అప్పటిదాకా రాజేంద్ర ప్రసాద్ గారికి, నరేష్ గారికి ఈ కామెడీ సినిమాలు తీస్తూ వీళ్ళిద్దరి మధ్య ఒక టగ్ ఆఫ్ వార్ ఉండేది. అవునండి, అవును. బట్ ఎంత లేదన్నా సరే ఒక రకమైన ఎడ్జ్ రాజేంద్ర ప్రసాద్ గారికే ఉండేది. కమర్షియల్ డెఫినెట్గా బట్ సీనియర్ జంబలకడ పంబ తరువాత ఆ గీతం చెరిపేశారు నరేష్ గారు రైట్. కమర్షియల్ గా కూడా అని అవును. చెప్పేసి. ఉమ్. సో వారితో మీరు ఆ సినిమా టైంలో ఎక్స్పీరియన్స్ ఏమన్నా షేర్ చేసుకున్నారు నరేష్ గారితో? నరేష్ గారితో అండి నాకు మొదటి నుంచి బాగా పరిచయం ఉంది నరేష్ గారు. సార్. ఎందుకంటే నేను జంజాల్ గారి దగ్గర ఎక్కువ కాలం పనిచేశాను కనుక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. సార్. జంజాల్ గారే యాక్చువల్గా నరేష్ని ఇంట్రడ్యూస్ చేశారు. అవును. అందుకని నరేష్తో మాకు బాగా చనువు. హ్మ్. నరేష్ అంటే నరేష్ అనే అంత చనువు ఉండేదన్నమాట. సార్. మొదటి నుంచి ఆయనతోటే తీయాలనుకున్నాను సినిమా. వేరే ఆప్షన్ ఆర్టిస్ట్ లేదు. అసలు వేరే ఆర్టిస్ట్ గురించి ఆలోచించలేదు. హ్మ్. నరేష్ తోటే తీయాలనుకుంటున్నాం. అట్లాగా జరిగింది. అయితే ఈవి గారు కూడా బాగుందయ్యా, మీరు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్‌గా చేస్తున్నారు, నేను హ్మ్. కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్‌గా జాయిన్ అవుతాను, హ్మ్. మనం అందరం కలిసే చేద్దాం, సార్. లాభ నష్టాలు కలిసే పంచుకుందాం అని చెప్పేసి ఆయన కూడా పార్ట్నర్‌గా జాయిన్ అయ్యి, హ్మ్. వారి భార్య పేరే సరస్వతి కుమారి ఓకే. గారు. మూడో పేరు అది. మూడో వారి పేరు పేరు. సరస్వతి కుమార్ గారు అంటే ఈ సత్యనారాయణ గారి భార్య. సార్. అట్లా ఓకే. అట్లాగా సినిమా ప్రారంభం